అందరూ మనం పరిగణించి మనం చదివిన 103వ కీర్తనలో నుండి 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 103 11వ వచనాన్ని చదవాలి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా నున్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకి యొక్క అక్టోబర్ నెలలో ప్రభు మనకిస్తున్న వాగ్దానము, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా నున్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. చాలామంది కృప అంటారు. కృప అంటే ఏంటంటే ఏ యోగ్యత లేని వానికి దేవుడిచ్చే మహా భాగ్యమే కృప. ఆమేన్, హల్లెలూయా. నాకు ఏ యోగ్యత లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను యొక్క చర్చి ఫాదర్గా రావడానికి నాకు ఏ యోగ్యత లేదు. అయితే దేవుడు నన్ను యొక్క చర్చి ఫాదర్గా నియమించిండు అనుకో, అదే దేవుని యొక్క కృప. ఆమేన్, హల్లెలూయా. ఏ యోగ్యత లేని వారికి దేవుడు ఇచ్చే వరమే కృపావరము. ఆమేన్, హల్లెలూయా. అలాగ మనం చూసుకుంటే మనం ఏ యోగ్యత లేని వారు, మన ఏ పాటి వరము. అయితే దేవుడు మనకు అంత కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కృప అనేది ఆశీర్వాదం కంటే కూడా చాలా విలువైనది. కృప అనేది ఆశీర్వాదం కంటే కూడా చాలా విలువైనది. అందుకే ఇశ్రాయేలు చూడండి, వారు ప్రార్థించిన, దేవుని స్తుతించిన వారు పదే పదే చెప్తారు, ఆయన కృప నిరంతరం ఉండును అంటాడు. ప్రభులకు ప్రభును స్తుతించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. రాజులకు రాజును స్తుతించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. అంటే ఇశ్రాయేలులు ప్రతిసారి కూడా దేవుని కృపను వాళ్ళు స్మరిస్తూ ఉంటారు. దేవాన్ని కృప ఉంటే మాత్రం చాలు, నాకు మీరు ఏమీ అవసరం లేదు అని. అయితే ఇక్కడ బైబిల్లో దేవుడు మనకేం వాగ్దానం చేస్తున్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడంటే ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగానున్నదో, భూమికి ఆకాశానికి ఎంత దూరము అనేది ఇంతవరకు ఎవరు కనిపెట్టింది లేనే లేదు. కొన్ని వేల లక్షల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. కీర్తనకారుడు చెప్తారు, ఆకాశము మహా ఆకాశములోనో నుండి నువ్వు గొప్పవాడు అని చెప్పద్దు. ఆకాశము దానికంటే కూడా పై మహా ఆకాశము. అప్పుడు దేవుడు తన కృప చూడండి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగానున్నదో, ఎంత డిస్టెన్సో, ఎంత దూరమో, తన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందంట. అప్పుడు దేవుని కృపకు హద్దే లేదు. చూడండి, కృప అంటే మనం ఇంత అనుకుంటాం, కాదు. తన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చదవండి ఆ వచ్చిన మరొకసారి మనం చదివినప్పుడు దాని యొక్క అర్థభావం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. అప్పుడు దేవుని కృప అంత అధికముగా ఉన్నదంటండి. అందుకే చూడండి, పౌలు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయ్యా, నేను బలహీనుడిగా ఉన్నాను, ఈ ముళ్ళు నన్ను ఎంతగానో, నా శరీరములో ఇది ఒక ముళ్ళులాగా నన్ను బలహీనపరుస్తుంది. ఈ వ్యాధి, ఈ రోగము, ఈ శరీర బలహీనత,
నన్ను ముట్టి నన్ను బాగు చేయి అని అపోస్తలుడైన పౌలు ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏమని చెప్పాలండి? ఇదిగో నేను ముట్టి స్వస్థపరుస్తాను. దేవుని వాక్యం ఏం చెప్తున్నది? నేను పొందిన జ్ఞానంతో మీరు స్వస్థత పొందుచున్నారు. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థపరచునా లేదండి. అయితే పౌలు ప్రార్థించిన దానికి, పౌలు అడిగిన దానికంటే భిన్నంగా దేవుడు జవాబిస్తాడు. ఏమని? నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా శక్తి సంపూర్ణమై ఉండును. అప్పుడు దేవుని యొక్క శక్తి మన జీవితంలో సంపూర్ణమై ఉండాలని దేవుని కృప చేత, అప్పుడు దేవుని కృప ప్రతి ఒక్కరి జీవితంలో మనము నిండుగా కలిగి ఉండాలి. అప్పుడు దేవుని కృపను మనం పొందుకోవడానికి మనకే హరకత అవసరం లేనే లేదు. ఒకటే ఒకటి ఉంటే చాలేంటి? ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగా నున్నది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద మాత్రమే దేవుని కృప అధికంగా ఉంటుంది. నువ్వు దేవుని మందిరానికి రా, నువ్వు దేవుని పనులు చేయి, నువ్వు దేవుని కార్యాలు చేయి, నువ్వు దేవునికి ఎంతన్నా ఇవ్వు, దేవుడు దీని ద్వారా నిన్ను కేవలం ఆశీర్వదిస్తాడు. అంతేగాని దేవుని కృప నువ్వు పొందుకోవాలనుకో, దేవుడు మనలో చూసి అరగత ఏంటండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండట. దేవుడంటే భయము, దేవుని వాక్యం అంటే భక్తి. దేవుని యందు భయభక్తులు అంటే ఏంటండి? దేవుడు మనకేమైనా శాశ్వతంగా కనబడేవాడా? కాదు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సత్యస్వరూపి, ఆయన కృపాస్వరూపి. కాబట్టి ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను మనము చూడండి, ఎలాగూ దేవుని మనము చూడగలమో అంటే దేవుని యొక్క వాక్యమే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, ఆయన ద్వారా సమస్తమును కలిగాను. అప్పుడు వాక్యమయున్న క్రీస్తు, వాక్యమయున్న దేవుడు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు అంటే దాని అర్థం ఏంటండి? దేవుని వాక్యానికి మనము విధేయత కలిగి జీవించుట, దేవుని వాక్యానికి మనము లోబడి జీవించుట, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునుటయే కృపకు దేవుని యందు భయభక్తుల యొక్క అర్థము. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానన్నే నోటితో చెప్పడం కాదు. అప్పుడు దేవుని యందు భయభక్తులు అంటే ఆయన వాక్యం అంటే మనకేముండాలండి? అంతా భయము భక్తి ఉండాలి. ఏం భయమో? దేవుని వాక్యం చెప్తుంది, అయ్యో దేవుని వాక్యం ఇలా చెప్తున్నది, ఈ పని నేను చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనము చేయకూడదు, ఇలాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయనుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అప్పుడు దేవుడు ఈ పని చేయొద్దన్నాడు కాబట్టి ఈ పని నేను చేయకూడదు. నీ పొరుగు వాడిని దేని నువ్వేం చేయొద్దు, ఆశించద్దు. వాని గొర్రెనైనను, వాని ఎద్దెనైనను, వాని గాడిద అయినను, వాని భార్యనైనా దేనినైనను, వాళ్ళ పొలమునైనను, వాని పొలిమేరమునైనను నువ్వేం చేయకూడదు, ఆశించకూడదు. దేవుని వాక్యం. ఇప్పుడు మనం ఏం చేయాలండి? దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తున్నది, ఇతరులు ఆస్తి నాకెందుకు, ఇతరుల వస్తువులు నాకెందుకు, అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు దీని అందు మనకేముండాలండి? భయం ఉండాలి. అయ్యో దేవుని వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి ఈ వాక్యానుసారంగా నేను జీవించాలి, వాక్యానికి వ్యతిరేకంగా జీవించకూడదు. అలాగే సో నిన్ను వల్ల నీ పొరుగు వాణిని ప్రేమించము. నిన్ను వల్ల ఏంటండి? నాలాగనే నేను ప్రభాకర్ బ్రదర్ని ప్రేమించాలి, నాలాగనే నేను అందరిని ప్రేమించాలి. దేవుని వాక్యం. ఇప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుందండి? అప్పుడు ఆ వాక్యాన్ని నేనేం చేయాలి? గైకొనాలా లేదా? ఆ గైకొనడమే ఆయన యందు మనకున్న భక్తిని సూచించద్ది.
అది మనం గైకోనకుండా ఈ చెవుని విని ఈ చెవుని వదిలిపెడితే అప్పుడు మనం ఏం చేస్తున్నామో భయాన్ని కోల్పోతున్నాం. అప్పుడు దేవుడు వాక్యం అంటే భయం మనకు ఉండదు. అప్పుడు భయం అనేది దేని మీద ఆధారపడి ఉండాలండి? వాక్యానుసారమైన భయము, లోక ప్రకారమైన భయము కాదు. లోక ప్రకారంగా చూడండి, కుక్కను చూసినా భయపడతాం, పిల్లిని చూసినా భయపడతాం, కొంతమంది బల్లిని చూసినా భయపడతారు, కొంతమంది బుద్దంకిలను చూసినా భయపడతారు. వామ్మో అని చెప్పని దేవుని బిడ్డలారా, అలాగే చీకటిని చూసినా భయపడతారు, మనుషులను చూసినా భయపడతారు. అవునా కదండి? ఇది లోక ప్రకారమైనది. అయితే దేవుడు కోరుకునే భక్తి భయం ఏంటో తెలుసండి ప్రియ దేవుని బిడ్డలారా? పవిత్రమైన భక్తి, పవిత్రమైన భక్తి, స్పష్టమైన భక్తి, శ్రేష్టమైన భక్తి. ఏంటి ఆ భక్తి? వాక్యానుసారమైనది. దేవుని వాక్యానికి భయపడుట. ఈ వాక్యము ఇలాగ చెప్తున్నది. అప్పుడు మనం ఏ పని చేయాలన్నా, మనం ఏదైనా పూనుకోవాలన్నా, చేయాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలండి? ప్రార్థన చేసి వాక్యం చదవాలి. అప్పుడు వాక్యంలో మనకేం చెప్తుందో దాని ప్రకారం మనము చేయాలి. బైబిల్ రెండు విషయాలు బోధించద్దండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం వరకు బైబిల్ మొత్తం చెప్పేది ఏంటో తెలుసా? 2 విషయాలు. ఏంటో తెలుసండి? ఏమి చెయ్యాలి ఫస్ట్, రెండవది ఏమి చెయ్యకూడదు. ఈ 2 విధానాల మీద బైబిల్ మొత్తం ఆధారపడి ఉంది. బైబిల్ మొత్తం దీని మీద ఆధారపడింది. నువ్వేం చేయకూడదో బైబిల్లో చెప్తుంది. నీ జీవన విధానంలో, నీ జీవన శైలిలో నువ్వేం చేయాలి అనేది బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారము చేయడమే ఆయన యందు మనకున్న భయము ప్లస్ భక్తి. బైబిల్ ఏం చెప్తుందో, ఏది చేయకూడదంటుందో దాన్ని చేయకుండా ఉండడమే దేవుని యందు మనకున్న భయము భక్తి. ఇదిదా మనకు సూచిస్తుంది. మన జీవితంలో మనకి ఇవ్వబడిన వస్త్రం లాంటిది, మన జీవితంలో మనకి ఇవ్వబడిన కవచం లాంటిది. సో ఈ గుర్తు మాత్రమే దేవుడు మనల్ని సూచిస్తున్నాడు. ఈ గుర్తు మాత్రమే దేవుడు. మనం ఎంతోమంది ఉండొచ్చు, మనందరూ దేవుడు చూస్తే క్వాలిఫికేషన్ ఏంటో తెలుసండి? ఒకటే, ఎవరు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఎలాంటి భయము భక్తి? వాక్యానుసారమైన భయము భక్తి. వాక్యమును అనుసరించి జీవించే విధానాన్ని కోరుకుంటున్నాడు. అలాగూ దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క ఎడల దేవుడు ఏం చూపిస్తున్నాడు? ఆయన కృప అత్యధికముగా ఉంటుంది. నీ జీవితంలో దేవుని కృప అత్యధికంగా ఉంటుంది. ఆ దేవుని కృపే నిన్ను జలములలో నడిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తరువాత 136వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదవండి. ఒక్కొక్క విషయాన్ని చెప్పి కింద చెప్పొద్ది, ఆయన కృప నిరంతరం ఉండును. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుని యొక్క కృప ద్వారానే, అప్పుడు ఆ దేవుని కృప ఎంతగా సూచిస్తున్నాడు. ఆయన కంపారిజం చూడండి ఎంత స్పష్టంగా ఉందో. దేవుని యొక్క కంపారిజం ఏం చెప్తున్నాడండి? ఆకాశము భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగానున్నదో అంత అధికముగా ఆయన యందు భయభక్తి గల వారి ఎడల ఆయన కృప అధికముగానున్నది. ఆ పోల్చడం, ఆ కంపారిజం చేయడం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అప్పుడు ఆకాశాన్ని మనం చూడలేం, మన కంటికి కనబడే కేవలం మేఘాలు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, అంత అధికముగా మనకు కంటికి కనబడినంతగా, మన ఆలోచనలకు అగోచరమైనంతగా దేవుడు మనలను అంతగా ఆయన ఏం చేస్తున్నాడండి? తన కృపతో నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలు, అదే మనం చూస్తున్నాం 103వ కీర్తనలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ఇంకా ఎలాగ చూపిస్తున్నాడో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి తన కుమారుని ఎడల
జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల చాలుగా. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఏం చేస్తున్నాడంట? జాలిపడి నేలాగు తండ్రి తన కుమారుని యందు జాలిపడినట్లు. ఒక తండ్రి ఉన్నాడండి, తన కుమారు పట్ల అంతా జాలి కలిగి ఉంటాడో తెలుసా? అలాగూ తండ్రి తన కుమారు పట్ల ఎంత జాలిగా ఉన్నాడో తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఏం చేస్తున్నాడండి? అంతగా ఆయన దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల చూడండి ఆయన జాలిపడును. ఆమేన్, హల్లెలూయా. తండ్రి తన కుమారుని యందు జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. అప్పుడు దేవుడు చూడండి తన కృప ఎంత అధికముగా చూపిస్తున్నాడు. ఎవరి పట్ల? తన యందు భయభక్తులు గల వారి ఎడల. రెండోదిగా చూస్తున్నాం, తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఏం చేస్తున్నాడండి? అంతగా జాలి పడుతున్నాడు, అంతగా జాలి పడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెలంతటిలో దేవుని యొక్క కృప నీ మీద, నీ కుటుంబం మీద నిండుగా ఉండాలి. దేవుని యొక్క జాలి మీ మీద, మీ కుటుంబాల మీద ఉండాలి. మనదే పడతాం, జాలి గల దేవుడా యేసయ్యని పడతాం. అవునా కదండి? జాలి గల దైవమా యేసయ్యా, మనసార స్తుతించి స్తోత్రింతు. జాలి గల దైవమా యేసయ్యా, మనసార స్తుతించి స్తోత్రింతు. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి అద్దె లేదు, నీ ప్రేమకు కొలత లేదు. అందరూ చప్పలు పట్టు. నీ జాలికి అద్దె లేదు, నీ ప్రేమకు కొలత లేదు. అది ప్రతిదినము కొత్తగా నుండు, అది ప్రతిదినము కొత్తగా నుండు. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతించి స్తోత్రింతు. ఆమేన్. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతించి స్తోత్రింతు. హల్లెలూయా. ఆయన కృప, ఆయన జాలి ప్రతి దినము మనకు అనుగ్రహింపబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంతవరకు ఉండాలండి? ఎంతవరకు ఉండాలి? ఒక రోజా? ఒక సంవత్సరమా? పోనీ 3 సంవత్సరాలా? లేకపోతే 10 సంవత్సరాలా? ఎప్పటి వరకు అనగా ఈ భూమిలో మనము జీవించినంత కాలం, మన శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం. అందుకే కీర్తనకారుడు చెప్తాడు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము అంటున్నాడు. అంటే ఈ భూమిలో నా శరీరంలో నీ ఉన్నంత వరకు ఆయన యందు నువ్వు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండు. ఆయన కృప నీకు అధికముగా ఉంటుంది. ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండు. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు ఆయన నీ యందు జాలిపడి నిన్ను నడిపిస్తాడు. వీడికి కావలసిన ఒకే ఒక హరకత, క్వాలిఫికేషన్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట. ఇలా దేవుని బిడ్డలారా, మనుషులు చూసి భయపడడం కాదు. ఇప్పుడు నన్ను చూసి ఫాదర్ వస్తుండే అంటే అది భయం కాదు. భయం అండి, అది భయం కాదు. దాన్ని ఏమంటారు? గౌరవం, మర్యాద. నన్ను చూసి మీరు ఏం చేస్తున్నారు? గౌరవిస్తున్నారు. ఇప్పుడు నేను వస్తున్నాను, కూర్చున్నారు, వెంటనే లేసి ఫాదర్ వచ్చింది, నేను చక్కని లేచి కూర్చొని నిలబడి పరిచయాడు ఫాదర్ అంటున్నారు.
అది భయం కాదు. అదేంటంటే నా మీద మీకున్న గౌరవము, రెస్పెక్ట్. భయం వేరు. ఆమేన్, హల్లెలూయా. భయము వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే మనం నేర్చుకోవాలి. అప్పుడు భయం అనేది వాక్యానుసారం అనేది ఉండాలి. భయం అనేది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ద్వారా మనము నడిపింపబడువారమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల తరుమున నిలుచును. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని యొక్క కృప మనతో కూడా పోయేది కాదండి, మనతో కూడా పోయేది కాదు. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఆయన యందు భయభక్తులు కలిగి, వాక్యానుసారమైన భయము భక్తి కలిగి ఉంటే ఆయన కృప మనకే కాదు, యుగ యుగములకు, ఎవరికంట, మన పిల్లలకు కూడా ఉంటూ ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క భయము భక్తి మన పిల్లలకు కూడా దేవుని కృప ఉంటుంది. దేవుని కృపతో దేవుడు వారిని నడిపిస్తాడు. అప్పుడు మనము కల్తీ గల భక్తితో ఉన్నామనుకో, అది మన పిల్లలకు కూడా ఏం చేస్తుందండి, అదే కల్తీ అంటుకుంటుంది. అదే కల్తీ అంటుకుంటుంది. కల్తీ అంటే ఏంటండి? ప్రియ దేవుని బిడ్డలారా, నటన, మాయ, భక్తిగా ఉన్నట్లుగా నటించడం, దాన్నే కల్తీ అంటారు. అయితే మనము పవిత్రమైన భక్తి, పవిత్రమైన భయము కలిగి ఉంటే అది మన పిల్లలు కూడా ఏం చేస్తుందండి, అది వర్తిస్తుంది. అప్పుడు మనమే ప్రధానమైన వాక్యానుసారమైన విత్తనం. అప్పుడు మన జీవితం అనబడిన భయభక్తులతో కూడిన వాక్యానుసారమైన జీవితాన్ని మనం ఏం చేస్తున్నామండి, దేవుని సన్నిధానంలో విత్తుతున్నాం. ఆ దేవుని యందు భయభక్తులుగానే విత్తనాన్ని మనం విత్తుట ద్వారా అది మన పిల్లలకి ఏం చేస్తున్నారండి, దాని ఫలాన్ని అనుభవిస్తారు. మనం మాత్రమే కాదు, ద జనరేషన్ ఆఫ్ ద జనరేషన్, అది తరతరాలకి ఏం చేస్తుంది, అది దేవుడు వారికి వాగ్దానం చేసిన దాన్ని వర్తింపజేస్తాడు. ఆయన మాట ఇచ్చాడనుకో, మాట తప్పే దేవుడు కానే కాదు. మనం దేవుని కృప కోసం కనిపెట్టామనుకో, చివరిగా వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప కోసం మనము కనిపెట్టామనుకో, దేవుడు ఎలాంటి అద్భుతంగా మనం నడిపిస్తున్నాడో ఇందులో మనం చూడగలము. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా 55వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. చూడండి, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా నున్నవో, నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపులు కంటే నా తలంపులు అంత ఎత్తుగానున్నవి. ఆమేన్, హల్లెలూయా. ఆకాశములు అనుంది. ఆమేన్, హల్లెలూయా. ఆకాశములు, ప్రియదేవుని దాన్ని వివరించిన సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నా. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగానున్నవో, నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగానున్నవి.
అప్పుడు మన మార్గములు అల్పమైనవి, దేవుని మార్గము ఎంతో ఉన్నతమైనది. అప్పుడు ఆయన తన మార్గములో మనల్ని నడిపిస్తాడు, మనల్ని చేపట్టి నడిపిస్తాడు. ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన వారి ఎడల తన మార్గములను వెల్లడించి, ఆయన మన ఎడల తనకున్న సంకల్పం, మన ఎడల తనకున్న ఆలోచన, మన ఎడల తనకున్న తన చిత్తం, మన ఎడల ప్రభుకున్న ఉద్దేశాన్ని ఆయన మనలను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి వాక్యాన్ని చదువుకున్నప్పుడే దేవుని బిడ్డలారా, అంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. చదవండి. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగానున్నావో, నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగానున్నది. అప్పుడు మన మార్గములు అల్పమైనవి, మన తలంపులు అల్పమైనవి. దేవుని యొక్క మార్గములు ఉన్నతమైనవి. ఎంత ఉన్నతమైనవి? భూమి కంటే ఆకాశములకు ఎంత ఎత్తుగానున్నావో ఆయన మార్గములు అంత ఎత్తుగానున్నవి. ఆయన తలంపులు అలాంటి ఎత్తైన అద్భుతమైనవి. అప్పుడు మన ఎడల దేవునికి ఎంత తలంపులు ఉన్నాయో చూడండి. మన మడిలో దేవునికి ఉన్న ఆలోచన ఎంతో చూడండి. అందుకే కీర్తన చెప్తాడు, నా ఎడల నీకున్న తలంపులు ఎంతో గొప్పవి అంటాడు. అప్పుడు దేవుని యొక్క తలంపులు మన ఎడల, దేవుని యొక్క మార్గము మన జీవితంలో ఎంత అద్భుతంగా నడిపిస్తుందో, అప్పుడు మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామనుకో, ఆయన మార్గములో తండ్రి తన కుమారుల జాలిపడి ఎలాగూ నడిపిస్తాడో అలాగూ దేవుడు మనలను నడిపిస్తాడు. ఒక తండ్రి తన కుమారుని ఎడల ఎలాంటి తలంపులు ఆలోచనలు కలిగి ఉంటాడో, మన పరమ తండ్రి అయిన దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల అలాగూ వారికి తోడై నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ నడిపింపు అనేది మనతో కూడా ముగించేవి కావు, అది మన పిల్లల వరకు. ఈ కృప యుగ యుగములు వరకు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క తలంపులు మన తరతరముల వరకు ఆయన ఏం చేస్తాడండి? ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన మార్గంలో మనలను చేయి పట్టి నడిపిస్తాడు. ఒకని తండ్రి వాణ్ణి నడిపించినట్లుగా, ఒకని తండ్రి వాణిని మార్గం చూపెట్టి చేపట్టి నడిపించినట్లుగా మన ప్రభు మనల్ని నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్టి వాగ్దానపు దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఈ నెలలో మనకు వాగ్దానం ఏంటి చెప్పండి చూద్దాం. గట్టిగా చెప్పాలి అందరూ. భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగానున్నదో ఆయన తన ఎడల భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. అప్పుడు మన ఎడల దేవుని కృప ఎంత అధికముగానున్నదో వాక్యాన్ని గ్రహించాలి. గ్రహించడం కాదు, ఆ కృప మనం పొందుకోవాలంటే, ఆయన జాలి మన మీద మన కుటుంబపై ఉండాలంటే, ఆయన మార్గములో మనం నడిపింపబడాలంటే, ఆయన ఆలోచన ప్రకారంగా చిత్త ప్రకారంగా మనం జీవించాలంటే, మనకు దేవుడు మన ఎదుట చూసే హరకత రెండే. ఏంటండి? ఒకటి భయము, రెండు భక్తి. ఈ రెండిని కలిపే తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా నున్నది. హల్లెలూయా. మన ఎడల దేవుని కృప అంత అధికముగా నున్నది. అందరం లేచి నిలబడదాం. ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ నెలలో ప్రభు మనకు 103వ కీర్తనలో 11వ వచనాన్ని ఆయన మనకు వాగ్దానంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. తండ్రి తన కుమారు ఎడల జాలి పడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడుచు ఉన్నాడు. నిజంగా దేవుని జాలి కనికరము రెండు మనకుంటే చాలు. ఆయన కృప ఉంటే చాలు. మనము ఏ తెగులు మన గూడారము సమీపించదు. అపజయం అనేది మన జీవితంలో ఉండదు. ఓటమి అనేది మన జీవితంలో ఉండదు. దేవుడు ఎప్పుడు మనల్ని సిగ్గుపరచడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన నిన్ను తలగానే ఉంచుతాడు కానీ నిన్ను తోకగా ఉంచడు. ఆయన నిన్ను హెచ్చుగానే ఉంచుతాడు కానీ నిన్ను తక్కువగా ఉంచడు. అందరూ మన చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను నీ చేతుల్లో సమర్పిస్తున్నాను. అందరూ దేవుని స్తుతించండి. బైబిల్లో మనం చెప్పబడ్డది ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు రెండు కార్యాలు గురించి బైబిల్ చెప్తుంది. ఒకటి, మనం ఏమి చేయాలి. రెండవది, మనం ఏం చేయకూడదు. బైబిల్ యొక్క మొత్తం సారాంశము ఈ రెండు విషయాలను ఇమిడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న ఒకే విషయము. ఈ రెండు విషయాలు మనం గైకొనాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనం వీటిని గైకొనగలం. ఒకటి, ఏమి చేయాలి. రెండవది, ఏమి చేయకూడదు. ఇదే వాక్యానుసారమైన భయభక్తి. ఇదే ప్రభు నీ ఎడల ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతించి స్తోత్రంతో. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతించి స్తోత్రంతో. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి అద్దె లేదు, నీ ప్రేమకు కొలత లేదు. నీ జాలికి, నీ ప్రేమకు కొలత లేదు. అవి ప్రతిదినము క్రొత్తగా నుండు, అవి ప్రతిదినము క్రొత్తగా నుండు. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతించి స్తోత్రంతో. జాలిగల దైవమా స్తోత్రంతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగానున్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగానున్నది. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగానున్నది. ఈ 103వ కీర్తనలో 11వ వచనము, దేవుడు మనకి యొక్క అక్టోబర్ నెలలో ఈ మాసంలో మనకు, మన సంఘానికి వస్తున్న సంఘ బిడ్డలందరికీ ఇటు వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ వాగ్దాన్ని విశ్వసించుదాం. విన్న వాక్య ప్రకారంగా దేవుడు మన ఎదురు చూసే రెండు హరకతలు. ఒకటి, తన యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇది ఈ యొక్క హరకత మనమందరం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఉన్నతమైన స్థితిలో మనలను తన కృపలో మనల్ని నడిపిస్తాడు. తన కృప చేత ఆయన మార్గములో మనల్ని నడిపిస్తాడు. తన కృప చేత ఆయన ఆలోచన ప్రకారంగా, తన చిత్తానుసారంగా
మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ఆత్మ వర్ధిల్లు కొలది అన్ని విషయాలు వర్ధిల్లాగన దేవుని కృప మనకు, మన పిల్లలకు యుగ తరతరములు ఉంటుంది. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, మీరు మాకు ఈ యొక్క అక్టోబర్ నెలలో ఇచ్చిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ స్తుతి ఆరాధనకు ఎంతమంది అయితే వచ్చారో, ఎన్ని కుటుంబాలు అయితే వచ్చారో వారందరూ మీరు చూస్తూ ఉన్నారు తండ్రి. మాకు ఇవ్వబడిన మా ఎడలు మీరు చూస్తున్న ఆ భయము, ఆ భక్తి కలిగి జీవించేవారుగా మమ్మల్ని మార్చండి. లోకానుసారమైన భయము కాదు, లోకానుసారమైన భక్తి కాదు, ఆత్మానుసారమైన పవిత్రమైన భయభక్తి, వాక్యానుసారమైన భయభక్తి మాలో నాయన మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఎదురు చూస్తున్నట్లుగా అట్టి యోగ్యత, అర్హత, అట్టి కృప అందరికి దయచేయండి తండ్రి, అందరికి దయచేయండి. ఈ దినం వచ్చిన ప్రతి బిడలను మీరు పేరు మీరు ఆశీర్వదించి నీ కృపతో నింపమని నీకు కోట్లాది కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం మా జీవితాలలో, మా హృదయాలలో నూరంతలు ఫలించలాగన మమ్మల్ని నీ చేతికే సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ మన చేతుల పైకెత్తి ఇంతవరకు ఈ యొక్క కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో మన తండ్రి అయిన దేవుని హస్తమని తోడుగా నడిపించినందుకై అందరూ మన చేతుల పైకి